హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలను ఎండిపోకుండా ప్రణాళికలు సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భాగంగా గ్రేటర్ సిటీలో షాలో ఆక్వి పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోని 5 ప్రాంతాల్లోని పార్కుల్లో ఇంజెక్షన్ బోర్వెల్ ను డ్రిల్ చేయనున్నారు. దీనివల్ల భూగర్భంలో నీరు శాతం పెరుగుతోందంటున్నారు అధికారులు. హైదరాబాద్ మహానగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు ఎండిపోతున్నాయి. అదే సమయంలో చిన్నపాటి వర్షానికి సిటీలోని వీధులన్నీ జలమయమవుతున్నాయి. కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అమృత్ పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ ఓ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. షాలో ఆక్విఫర్ రీఛార్జ్ ప్రాజెక్టును చేపట్టడానికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి ఎన్ఐయుఏ నోడల్ ఏజెన్సీగా ఉంది. నగరంలో ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు జీహెచ్ఎంసీ 5 మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. ఖైరతాబాద్ జోన్ లో కేఎల్ఎన్ యాదవ్ పార్క్, షేర్లింగంపల్లి జోన్ లో టెక్నో పార్క్, సికింద్రాబాద్ జోన్ లో ఇందిరా పార్క్, ఎల్బీ నగర్ జోన్ హబ్సిగూడలో కాకతీయ నగర్ కాలనీ పార్క్, సైనిక్ పురి ఈ సెక్టార్ పార్కులను గుర్తించారు. ఈ పార్కులలో 100 నుంచి 120 అడుగుల లోతు వరకు షాలో ఆక్విఫర్ ఇంజెక్షన్ బోర్వెల్లను డ్రిల్ చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. చుట్టుపక్కల వాటర్ షెడ్ నుంచి నీటిని సేకరించి రీఛార్జ్ పిట్ల ద్వారా నీటిని పంపడం వల్ల భూగర్భంలోని పొరలను ఇది రీఛార్జ్ చేస్తూ వాటర్ లెవెల్ ను పెంచుతుంది. ఈ ప్రాజెక్టును ది రైన్ వాటర్ ప్రాజెక్టు సహాయంతో అమలు చేయబడుతుంది. జీహెచ్ఎంసీ అధికారులు ఎన్ఐయుఏ రైన్ వాటర్ ప్రాజెక్టు బృందంతో కలిసి హబ్సిగూడలోని కాకతీయ నగర్ కాలనీ పార్కులో ఈ ప్రాజెక్టుపై కాలనీ వాసులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పార్కులో వాటర్ షెడ్ ప్రాంతం 6,85,738 స్క్వేర్ మీటర్స్ ఉండగా నీటి సామర్థ్యం 44.6 కోట్ల లీటర్లుంది. వార్షిక వర్షపాతం 53 లక్షల లీటర్లుందని తెలిపారు అడిషనల్ కమిషనర్ సునంద రాణి. ఈ పార్కులో చేపట్టిన సాంకేతిక ఇంటర్వెన్షన్స్ రీఛార్జ్ ఎలా అవుతుందో వివరించారు ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు బృందం అధిపతి కల్పన. తద్వారా దీనివల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మెరుగుపడతాయని ప్రజలకు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సిటీలో బోర్లు ఎండిపోకుండా నగర ప్రజలకు నీటి ఎద్దడి రాకుండా ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు.